First anniversary of a very happy Children's Day. Key to the future, so we must invest in their education, health and well-being. Thank you. Ayat Kari and his wife Satyamal Garu at Vijayata district. So, I am going to greet everyone on this occasion. Pandit Jawaharlal Nehru is a great philosopher of the. He fought against the British government to send them out. After so many years sacrificed their lives, we got the independence under the leadership of Pandit Jawaharlal Nehru and Mahatma Gandhi and so many leaders. His father name is Motilal Nehru and his mother. From the beginning, Pandit Jawaharlal Nehru introduced to the students and children. So, every year they are going to celebrate on this occasion on August 14 as a Children's Day. The future of our nation is dependent on the shoulders of the students. I would like to greet one and all on this occasion. To me to here with you, and I have thanks to our college correspondent and principal, Srinivas Reddy Garu, and also other teaching staff. ఈ అద్భుతమైన బాలల దినోత్సవం రోజు ఇక్కడ ఉండటం నాకు ఎంతో గౌరవంగా ఉంది. ఈరోజు మీ చిరునవ్వు, ఉత్సాహం, అపరితమైన శక్తి జరుపుకునే రోజు. అద్భుతమైన సామర్థ్యం ఉందని అది మీరు కనుగొనాలి, ఆరోపించండి. మన అబ్దుల్ కలాం గారు చెప్తారు, కళలు కనండి, దాన్ని సాకారం చేసుకోండి. మీరు కూడా అలాగే కళలు కనండి, దాన్ని సాకారం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా అన్నీ సక్రమంగా పాటిస్తే అన్నీ సులభంగా తయారవుతాయి. మన క్రికెటర్ వైభవ్ సూర్యవంశీనే తీసుకోండి. అతను చాలా చిన్నపిల్లాడు, కానీ అతను ఐపీఎల్ బాగా ఆడతాడు. ప్లస్ ఇండియన్ క్రికెట్ టీం కూడా సెలెక్ట్ అయ్యారు. వీరు కూడా అలాగే చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. Literally, I was back into my childhood days, performance and all. Mostly, I would like to say each and every kid, you have to learn everything, whatever you see. Know the difference between the good and bad. I just take a role model and you can inspire by them and you can inculcate their manners and then achieve whatever you want. The most thing I would like to say is, for every day, learn the basic etiquette manners. Don't bother your parents, don't irritate your siblings, wake up early in the morning, do your things yourself, behave properly, and learn whatever the teacher says in the school. And yes, whatever you know, you just remind and learn, and whatever you just achieve it. The last thing I will say is just consistency and persistence. That's what you have to learn and achieve. Okay? Thank you. ఉపాధ్యాయులు
ఉత్తేజమా వ్యవస్థకి మూలమైన తెగుపేదబడి పిల్లలు బుడి బుడి నడకలతో బళ్ళకు నడిచొస్తుంటే వ్యవస్థకి మూలమైన నిరుపేదబడి పిల్లలు బుడి బుడి నడకలతో బళ్ళకు నడిచొస్తుంటే బట్టీలకు స్వస్తి పలికి ఆలోచింపజేయండి బట్టీలకు స్వస్తి పలికి ఆలోచింపజేయండి భావి జాతి వారసుల బాధ్యత చేపట్టండి భావి జాతి వారసుల బాధ్యత చేపట్టండి ఉపాధ్యాయులుకమా ఉరిమే ఉత్తేజమా ఊతమిచ్చి విద్యార్థికి ఊపిరి నిలుమా ఉపాధ్యాయులుకమా ఉరిమే ఉత్తేజమా నాణ్యమైన విద్యను అందరూ పొందాలని నూతనంగా రూపొందిన పాఠ్య పుస్తకాలతో నాణ్యమైన విద్యను అందరూ పొందాలని నూతనంగా రూపొందిన పాఠ్య పుస్తకాలతో తరగతిలో సమర్థంగా సామర్థ్యాలు నేర్పండి తాత్వికతను గుర్తించి విషయ బోధ చేయండి తాత్వికతను గుర్తించి విషయ బోధ చేయండి ఉపాధ్యాయులుకమా ఉరిమే ఉత్తేజమా ఊతమిచ్చి విద్యార్థికి ఊపిరి నిలుమా ఉపాధ్యాయులుకమా ఉరిమే ఉత్తేజమా ప్రతి ఒక్కరు చదవాలని ప్రతి ఒక్కరు ఎదగాలని సామర్థ్యాల సాధనకై సాగుతున్న ఉద్యమంలో ప్రతి ఒక్కరు చదవాలని ప్రతి ఒక్కరు ఎదగాలని సామర్థ్యాల సాధనకై సాగుతున్న ఉద్యమంలో సారథులై నడవండి సృజన వెలుగు తీయండి సారథులయ్యగా చక్కగా చదివించండి చదువులమ్మ సాక్షిగా చక్కగా చదివించండి ఉపాధ్యాయులుకమా ఉరిమే ఉత్తేజమా ఊతమిచ్చి విద్యార్థికి ఊపిరి నిలుమా ఉపాధ్యాయులుకమా ఉరిమే ఉత్తేజమా ఉరిమే ఉత్తేజమా ఉరిమే ఉత్తేజమా. Thank you. Wow, what a fantastic person, sir. We are very happy to be here. We are expecting a beautiful speech on this beautiful children's day occasion in Srinivasa School, sir. సంపాదించడానికి చాలా కష్టం. మీకు ఫీజులు పెట్టి మంచి యూనిఫామ్ కొని పెట్టి మంచి షూస్ కొని పెట్టి బుక్స్ కొని పెట్టి మిమ్మల్ని స్కూల్కి పంపిస్తారు. మీరు ఇక్కడ మేరకు కూర్చొని ఫ్యాన్ కింద కూర్చొని చదువుకుంటా ఉంటారు. కరెక్టేనా? కరెక్టా కాదా? చెప్తుంది అర్థమవుతుందా మీకు? తెలుగులో చెప్పాలా ఇంగ్లీష్లో చెప్పాలా? ఇంగ్లీష్లో చెప్పాలా? తెలుగు అర్థం కాదా? మన మాతృభాష ఏంటి? తెలుగేనా? తెలుగు అందరూ బాగా వచ్చా రాదా? బాగా వచ్చా? బాగా రాస్తారా? బాగా రాస్తారా? తెలుగు బాగా రాయడం నేర్చుకోవాలా, బాగా అర్థం చేసుకోవాలా, బాగా వినాలా. అప్పుడు మీకేమవుతుంది? ఫస్ట్ అర్థమవుతుందా? కష్టపడి చదువుకోవాలా. స్కూల్కి వస్తున్నారు, ఇక్కడికి వచ్చి టైం పాస్ చేసి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి అట్లా ఉండకూడదు. మాస్టర్ అందరూ టీచర్లు చెప్పేది చక్కగా వినాలా. క్లాస్లో ఉంటే 4 సార్లు 5 సార్లు చదివినట్టు. అర్థమవుతుందా మీకు? గ్రాహి అంటారు. విన్నారా ఈ పదం ఎప్పుడైనా? విన్నారా? వినలేదా? అంటే ఏంటి? ఎగ్జామ్ మాస్టర్ వాళ్ళు చెప్పింది మీకు అర్థమైంది అనుకో, దాన్ని మీ సొంత పదాల్లో మీరు రాసుకోవచ్చు. తెలుసా? అప్పుడు మిగతా వాళ్ళకన్నా నీకు ఎక్కువ మార్కులు వస్తాయి. తెలుసా నీకు? నలుగురు ఏం చేస్తారు, క్లాస్లో ఒక 40 మంది 50 మంది ఉన్నారు అనుకో, 40 మంది 50 మంది మాస్టర్ ఏ నోరు చెప్తారో అదే రాస్తారు. కానీ ఒకళ్ళు ఇద్దరు వాళ్ళు సొంతంగా కూడా రాస్తారు. సొంతంగా రాసిన వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తాయి. స్కూల్లో రాకపోవచ్చు కానీ బయట కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకని ఉపయోగపడుతుంది?
వాళ్ళు సొంతగా నోట్స్ ప్రిపేర్ చేసుకోగలుగుతారు, సొంతంగా చదువుకోగలుగుతారు, మాస్టర్ వాళ్ళు చెప్పి శ్రద్ధగా వినగలుగుతారు. అది విని మన లాంగ్వేజ్లో మనం కరెక్ట్గా రాసుకుంటే బాగుంటుంది. అర్థమవుతుందా మీకు? అందుకని బాగా బాగా ముందు క్లాస్లో చెప్పేటప్పుడు బాగా వినాలా, పెద్దవాళ్ళని గౌరవించాలి. గౌరవిస్తారా మీరు? టీచర్లని, పెద్దవాళ్ళని, మీ ఇంట్లో మీ నాన్న, మీ అమ్మ, మీ తాత వాళ్ళందరినీ మర్యాదగా మాట్లాడతారా? టీవీలో చూపించినట్టు మాట్లాడతారా? ఫోన్లు చూస్తారా? చూడరు? చూస్తారు కదా. ఇంటికి వెళ్ళగానే మీ అమ్మతో మీ నాన్నతో ఫోన్ తీసుకుంటారు. ఫోన్ తీసుకుని అందులో గేమ్స్ ఆడతారా? ఆడతారు కదా. ఏమేమి గేమ్స్ ఆడతారు చెప్పండి. ఇంకా చెప్పు, పర్లేదు, నాకు తెలుసా. ఫ్రీ ఫైర్, ఇంకా పబ్జి, ఇంకా పజిల్స్ అవి ఏమి ఉంటాయి కదా, బ్లాక్స్, తర్వాత ఈ పాము అలా అలా తిరుగుతూ ఉంటుంది కదా, ఏంట్రా అది? స్నేక్ ల్యాడరా, స్నేక్ రేస్, స్నేక్ ల్యాడర్, ఇంకా చాలా ఉంటాయి. ఏమేమి ఉంటాయిరా అందులో? ఇంకా ఏముంటాయిరా? ఇంకా గాడు, ఇంకా ఏంట్రా? క్యారమ్ బోర్డు అండి సార్. క్యారమ్ బోర్డు కదరా, ఇంకా చాలా ఆడతారా మీరు. ఇంకా ఏవేవో ఆడుతూ ఉంటారు. అవన్నీ ఏంటి? అవన్నీ జాగ్రత్తగా ఫోన్లో ఆడకూడదు. అర్థమవుతుందా? మీరు ఆడేవన్నీ ఫోన్లో ఆడకూడదు. క్యారమ్ బోర్డు మామూలుగా పెట్టుకుని ఆడుకుంటే మీకు ఆట వచ్చింది. ఫోన్లో ఆడితే ఏమొచ్చిందిరా? ఏమొస్తుంది చెప్పండి? చెప్పవారం వచ్చింది. అంటే ఏంటి తెలుసా? కళ్ళజోడు వచ్చింది. ఫోన్లో ఆడితే ఏమొచ్చింది? కళ్ళజోడు అంటే తెలుసా ఏంటి? ఏంటి? గట్టిగా నీళ్ళే పర్లేదు, చాలా మందికి లేవు. అట్లా మీరు ఫోన్లో ఆడారనుకో మీకు ఏమొస్తుంది? టచ్ వస్తుంది. అర్థమవుతుందా? మీకు గేమ్ రాదు. అదే మీరు స్కూల్లో ఆడుకున్నారు, లేకపోతే ఇంటి దగ్గర కూర్చొని క్యారమ్ బోర్డు ఆడారు, మామూలు బోర్డు మీద ఆడారు, ఇట్లా గ్రౌండ్లో క్రికెట్ ఆడారు, గ్రౌండ్లో ఫుట్బాల్ ఆడారు అనుకో మీకు గేమ్ వస్తుంది, మీకు స్కిల్ వస్తుంది, కొంచెం స్పిరిట్ వస్తుంది. స్పోర్టింగ్ స్పిరిట్ అంటారు తెలుసా? అంటే గేమ్స్ ఆడేవాళ్ళు అలాంటి వాళ్ళు ఎప్పుడు మ్యాచ్ బాగా చేసేవాళ్ళు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కానీ ఫీల్ కాదు. తెలిసిందా? అందుకని గేమ్ ఈ మొబైల్ యూజ్ చేయడం, మొబైల్తో మాట్లాడటం, మొబైల్లో చదువుకోవడం చాలా తగ్గించాలా. బాగా చదువు. వాడే సినిమా దించరా బాబు. న్యూస్ పేపర్లో వాళ్ళు ఏం సినిమా గురించి రాశారు, వీళ్ళేం రాశారు, ఇవన్నీ కాదు. న్యూస్ పేపర్లో ఏం చదవాలా? న్యూస్ ఏం న్యూస్ చదువుతారు మీరు? న్యూస్ పేపర్ పేర్లు 4 చెప్తారా? ఇంకా ఇంకా అది మీరు న్యూస్ పేపర్ తీసుకుని న్యూస్ పేపర్లో ఎడిటోరియల్ చదవాలా. ఏం చదవాలా? ఎడిటోరియల్ చదవాలా. 3వ పేజీలో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? 3వ పేజీలో ఉంటుంది. పేపర్ చెప్తానే 3లోనో 4లోనో ఎడిటోరియల్ ఉంటుంది. ఎడిటోరియల్ చదువుకోవాలా. ఏదైనా జనరల్ నాలెడ్జ్ సంబంధించి బుక్స్ చదువుకోవాలా టైం దొరికిందంటే. అర్థమవుతుందా? మీరు ఇంటికి వెళ్ళి టీవీ చూసి, సీరియల్స్ చూసి, సినిమాలు చూసి అవి నేర్చుకోకూడదు. క్లాస్లో ఏం చెప్తున్నారో లెసన్ వినాలా. తర్వాత రీజనింగ్, అర్థమెటిక్ ఇట్లాంటివి ఎగ్జామ్స్కి సంబంధించి చదువుకుంటా ఉండాలి. ఇప్పటి నుంచి చదువుకుంటా ఉన్నారనుకో మీరు రేపు మంచి భవిష్యత్తు ఉంటుంది. తెలిసిందా బాబు? కష్టపడి చదువుకోండి, అబద్ధాలు చెప్పమాకండి. తెలిసిందా? తర్వాత ఆడపిల్లలు ఉన్నారా? మీరు కూడా మీ తల్లిదండ్రులకి మనం ఏం పని చేసినా కానీ 8th క్లాస్ నుంచి పైన వాళ్ళు చెప్తున్నా, మీరు ఏం చేసినా, ఏ పని చేసినా, ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఏదన్నా పని చేస్తున్నారనుకో ఒక్కసారి ఆలోచించుకోవాలా ఇంటి దగ్గర మీ తల్లిదండ్రుల గురించి. అర్థమవుతుందని చెప్పింది బాగా. మనం ఏం పని చేస్తున్నాం అని చెప్పని ఒక్కసారి మీ అమ్మనో లేదా మీ నాన్న గుర్తు తెచ్చుకోవాలా. మీ తల్లిదండ్రుల కష్టం గుర్తు తెచ్చుకోవాలా. అప్పుడు మీరు ఎప్పుడు తప్పు చేయరు. అర్థమవుతుందా? ఎవరితో పడితే వాడితో ఫ్రెండ్షిప్ చేయకూడదు. తెలిసిందా? చేస్తారా? అన్నోన్ పర్సన్స్తో చేస్తారా? ఫోన్లో ఎంతమంది వాడతారా? ఇన్స్టాగ్రామ్ చాలా మంది వాడతారు. నాకు తెలుసు. నేను అనకముందు ఎంతమంది వాడతారు అనగానే అక్కడి నుంచి వచ్చింది ఇన్స్టా అని. నేను విన్నా అది. సో ఇన్స్టాగ్రామ్ వాడతాం, వాట్సాప్ వాడతాం, ఎవరితో పడితే వాళ్ళతో చాటింగ్లు చేయటం, ఇవన్నీ మానేసేయాలి. తెలిసిందా? చాలా తక్కువ యూజ్ చేయాలి ఫోన్. అవసరమైనంత వరకే.
అనవసరంగా టెక్నాలజీని ఎక్కువ, టెక్నాలజీ వల్ల ఎంత లాభాలు ఉంటాయో అంత నష్టాలు ఉంటాయి. అర్థమవుతుందా? చాలా తక్కువ యూజ్ చేయాలా. ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు, ఎవరిని పడితే వాళ్ళతో మాట్లాడకూడదు. చిన్నపిల్లలు 2 వీలర్ నడిపే వాళ్ళు ఉన్నారా? 8th దగ్గర నుంచి రోడ్డు మీద కనబడమాకండి. నాకు చాలాసార్లు చూసా. మీ స్కూల్లో ఒక 2 పిల్లలు కూడా వచ్చారు. పేరు చెప్పమండి చెబుతా. రోడ్డు మీద కనుక బండి నడుపుకుని వచ్చారు అంటే మాత్రం ఊరుకోం. తెలిసిందా? నడుచుకుంటే వెళ్ళండి, నడుచుకుంటారండి. లేదా సైకిల్ కొనిపించుకోండి. 4,000 5,000 పెట్టి సైకిల్ కొనిపించుకోండి. సైకిల్ కొనిపించుకొని సైకిల్ మీద తిరగండి. అంతేగాని 2 వీలర్ ఎక్కి తిరిగి నువ్వు కింద పడి కాలు చేయరుకొట్టుకుని మళ్ళా స్కూల్కి సెలవు పెట్టుకుని అంతా చేసుకోవాలి. అందుకని కంపల్సరీ 2 వీలర్ మాత్రం నడపొద్దు. నడిపారంటే ఖచ్చితంగా మీకు ఫైన్ రాస్తా, మీ నాన్న వాళ్ళని జైలు పంపిస్తా. అది తెలుసుకోండి. చెప్పేసేయండి. 2 వీలర్ మాత్రం నడిపి నాకు రోడ్డు మీద కనిపించారంటే ఇంటి చేస్తా. అర్థమవుతుందా? బాగా చదువుకుంటారా? బాగా చదువుకోండి. ఈసారి ఎప్పుడన్నా వస్తాను, నాకు కొంచెం పని ఉంది. ఈసారి ఎప్పుడన్నా వస్తాను, అప్పుడు మాట్లాడదాం. ఈ అవకాశం ఇచ్చినందుకు శ్రీనివాస్ స్కూల్ with my parents, Madhuri garu and Ramana Gupta garu. Last year academic toppers. Congratulations to the winners. Ambaji sir, you too please. You have to be part of it. Narayan sir, sub-inspector of Pratipadu. Very dedicated. Impartial. You are similar to a long sense of process. Thank you very much. Now please come forward. First place. Second place, you are on the stage. From 9th standard, the first place goes to B. Chandra. My name is Ashita. I am studying 2nd class. I want to become a teacher because a teacher is an important person in everyone's life. They are our second parents. They give us knowledge. They guide children to work on the right path. Every student is equal in the teacher's eyes. They never do partially. Without the guidance of teachers, we are really incomplete. Happy Children's Day. Thank you. రియలీ ఇక్కడ మీరు ఉండడం ఈరోజు చాలా సంతోషం.
అద్భుతంగా మీ సమయాన్ని మాకు కేటాయించారు. మ్యామ్